వెల్కమ్ బ్యాక్ టు ఛీ ఎందుకురా నీకు ఏసి బతుకు ఛీ ఎందుకురా నువ్వు బతుకుతావు ఛీ ఇదే ప్రాబ్లం. ఏదో తేడాగా ఉందేంటి? సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. మమ్మీ నేను తీసుకొస్తా. అన్ని లాక్ చేయాలి మళ్ళా. జ్యువెలరీ అది పెద్దది ఉంది కదా, కొంచెం సెంటర్ లో పెట్టండి. మమ్మీ ఉంటుంది మెడకింది ఏదో పెట్టుకుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 11:15 అవుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈవెంట్ అయితే ఉంది, ఈవెంట్కి వెళ్తున్నాము. ఎక్కడో గెస్ చేయండి. ఈవెంట్ ప్లేస్ ఇదైతే అప్లోడ్ చేయదు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఫ్రీ బస్ కాబట్టి ఫ్రీ బస్ ఎక్కడ నుండి? ఖమ్మం నుండి. ఏ లొకేషన్కి రీచ్ అవుతాము? మా ఫేసెస్ పోయినాయి ఇక్కడ. మమ్మీ రాని లాస్ట్ సీట్ దొరికింది అతి కష్టంలో. ఈ ఫ్రీ బస్ అతి కష్టం మీద లాస్ట్ సీట్ అయితే దొరికింది. షాక్ అయిపోతుంది ఇక్కడ. ఇక్కడెక్కడో ఆగింది. టోల్ ప్లాజా వచ్చింది. టోల్ గేట్ ఎక్కడ? ఇది ఏ ఊరో కూడా తెలియట్లేదు. ఇదంతా ఫ్రీ బస్ మహిమ. ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కానీ బాగుంది. బయట చూడడం కాదు, అసలు ఫ్రంట్ బ్యాక్ కెమెరా కనపడదు. చూసి అసలు కనీసం వీడియో ఆన్ చేద్దామన్నా కూడా అట్లుంది పరిస్థితి బ్యాక్ సీట్లో. ఇప్పుడే టోల్ గేట్ క్రాస్ అయ్యాం మేము. దిస్ ఈజ్ అవుట్ సైడ్ వ్యూ ఫ్రమ్ అవర్ బ్యాక్ సీట్. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. ఎల్బీ నగర్లో దిగి ఇక్కడ నుంచి క్లయింట్ లొకేషన్ షేర్ చేశారు. అక్కడికైతే లొకేషన్కి రీచ్ అవుతున్నాము. చూడాలి, మా వర్క్ని చూసి వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ అవుతారో అనేది తెలుస్తుంది. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతేనే మేము సాటిస్ఫాక్షన్ అనేది అవుతాము. ఈవెంట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ ఉంటాయి, మిడ్ నైట్స్ ఉంటాయి, అంతే. ఇంకా లైఫ్స్ దీని కింద కామెంట్స్ అయితే వస్తాయి. ఈ నైట్లో మీకు అవసరం అని. ఇట్స్ అవర్ ప్యాషన్. మా కాళ్ళ మీద మేము నిలబడాలి అంటే మా ప్యాషన్ని మేము యూటిలైజ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి మేకప్ ఆర్టిస్ట్ మిడ్ నైట్స్ వస్తాయి, ఎర్లీ మార్నింగ్స్ వస్తాయి. దిస్ ఈజ్ హర్ అవుట్పుట్. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే పార్ట్ 2లో అయితే ఉంటుంది, అది కూడా అప్లోడ్ చేస్తాం. ఇది అప్లో మీకు పిన్ అయితే ఉంటుంది. ఆ మేకప్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. సో ఇవి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు నేను ఏమైనా పోస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చూడవచ్చు. అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 లేట్ అయిపోయింది. మా నుంచి హాస్టల్ కూడా చేయలేదు. సో నేను ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాను. సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి గెస్ చేయండి. చాలా టైర్డ్ అయిపోయాం. ఈవెంట్ ఒక టైం అనుకుంటే
ఇంకొక టైం అయింది. ఇప్పటి వరకు ఫుడ్ కూడా లేదు. సో అందుకే చాలా టైర్డ్గా కూర్చున్నాం. ఓపిక కూడా లేదు మాట్లాడాలి. హైట్ లెవెల్ యాక్చువల్గా అందరికీ సో అప్పటిలోపు మేము కూడా ఏదైనా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తింటాము. అప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అప్లోడ్ చేసే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. లైక్ మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ అయితే నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బయట మనీ పెట్టి బాగా ఇన్వెస్ట్ పెట్టి చేస్తున్నారు, అంటే నేర్చుకుంటున్నారు. సో మన వీడియోలు అయితే మీరు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తా, చూసుకోవచ్చు మీరు అందులో. ఈ స్నాప్స్ కోసమే ఐస్ క్రీమ్ కొన్నట్టు వెళ్ళాము. అసలు ఏం వెళ్ళేమో మేమే ఇంకా బయట రెస్టారెంట్కి వచ్చి అలా ఇన్స్టా స్క్రోల్ చేస్తూ రీల్స్ వస్తున్నాం అన్నమాట. అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కానీ షూట్ కదా ఫార్మల్ బిస్కెట్ ఆ షూట్ వల్ల ఈవెంట్ వల్ల ఏదో తేడాగా ఉందేంటి? ఏం చూస్తున్నా బ్యాక్ కెమెరా ఉంది. సో ఇక్కడ అందరు మమ్మల్ని చూస్తున్నారు విచిత్రంగా. స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశాను. స్టార్టర్స్కి స్పెషల్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేశాను. చూపించాను కానీ తినడం అయితే రాదు. అక్కడ మధ్యలో పడుకోబెట్టాను మీ ఇద్దరి మధ్యలో. స్పైస్ ఉంది. బాగుందా? స్పైస్ వీడియో అది తినొద్దా? ఇది పెట్టకుండా అందమైన నవ్వుతో పుట్టింది. అందుకే ఏది చేసినా నవ్వుతూనే ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఓ సిట్టేనా? బాగుంది బాగుంది. నవ్వు ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఏదో తేడాగా ఉందేంటి? అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే. మళ్ళీ ఫ్రీ బస్
మళ్ళీ ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్. ఈసారి మాకు ఫ్రెండ్ దొరికింది. ఫైనలీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. మంచిగా ప్రస్తుతానికి వీడియోస్ అయితే అయితే క్యాప్చర్ చేసాము, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము. మా పేజ్ని అయితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి అంటే దాన్ని సబ్స్క్రైబ్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ చేసే బట్టి తెలుస్తుంది ఎంతవరకు రీచ్ అవుతుందో అనేది. ఫైనలీ ఈవెంట్ అయితే అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు ఖమ్మం. ఇంకా మళ్ళీ మళ్ళీ